సూర్యాపేట జిల్లాకు మంత్రివర్యులైనటువంటి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం అయినందున హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి అందరూ కూడా భావించినారు. కాకపోతే దానికి భిన్నంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉండడం మరి మనం గమనిస్తున్నటువంటి విషయం. ప్రధానంగా హుజూర్ నగర్లో ఇవాళ మేము హాస్పిటల్ చూసి రావడం జరిగింది. మరి చాలా జిల్లాల్లో మంత్రివర్యుల యొక్క కాన్స్టిట్యున్సీలు అంటే హాస్పిటల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నాం, కానీ అన్ని జిల్లాల్లో ఉన్న మాదిరిగానే ఇక్కడ పేరుకు 100 పడకల హాస్పిటల్ కానీ 51 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 18 మంది మాత్రమే ఉండడం మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తూ ఉన్నది. అదే ఇట్లా అనేకమైన అంశాలు ఉన్నాయి. బోనస్ ఇస్తామని చెప్పిరు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 సీజన్లు ఎగ్గొట్టిరు. రైతు బంధు 2 సీజన్లు ఎగ్గొట్టిరు. కౌలు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ఇస్తామన్నారు, అది కంప్లీట్గా ఎగ్గొట్టిరు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, దాని జోలికే పోతలేరు. మరి 2,500 ఆడబిడ్డలకు ఇస్తామన్నారు, దాని గురించి కార్యాచరణనే లేదు. ఇట్లా 1, 2 కాదు, అసలు అన్నిటికన్ని హామీలు కూడా బ్రేక్ చేసినటువంటి ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రివర్యులుగా ఉన్నారు కాబట్టి వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసం మీరు మీ సూర్యాపేట జిల్లాకి, మీ ప్రాంతానికి అడిషనల్గా ఏం చేస్తున్నారు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్, దాని మీద ప్రజలకు స్పష్టత ఇవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి కార్యాచరణ కాకుండా సూర్యాపేటకు స్పెసిఫిక్గా ఏం చేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా స్థానిక ఇష్యూలు చాలా ఉన్నాయి, వాటి మీద కూడా మాట్లాడతా, బట్ కొంచెం హెల్త్ సహకరించట్లేదు. అల్టిమేట్గా జాగృతి జనంబాట కార్యక్రమంలో ఒకటే గోల్ పెట్టుకున్నాం, ఎక్కడికక్కడ సమస్య దగ్గరికి మేము వెళ్ళాలి, దాన్ని డీటెయిల్గా స్టడీ చేయాలి, దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇవాళ